నమస్కారం. మీరు చూస్తున్నది మా వార్త టీవీ. పగటిపూట కష్టపడి పనిచేస్తున్నట్లు కనిపించిన ఓ వ్యక్తి రాత్రి పడగానే వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడనే విషయం వెలుగులోకి రావడంతో కరీంనగర్ జిల్లాలో సంచలనం రేగింది. రామడుగు మండలంలోని ఆలయాలు, తాళం వేసిన ఇళ్ళు అతని ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ప్రజలు నిద్రలో ఉండగా అతడు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరాడు. అయితే రామడుగు పోలీసులు అత్యంత అప్రమత్తంగా దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాలు మరియు సమాచార సేకరణతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రకారం నిందితుడు ప్రస్తుతం కరీంనగర్లో నివాసముంటూ పగటిపూట పిఓపి పనులు చేసేవాడు. రాత్రి సమయాల్లో సమీప గ్రామాలకు వెళ్లి తాళం వేసిన ఇళ్ళు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడని తెలిపారు. అతని వద్దనుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు దొంగిలించిన వస్తువులను విక్రయించి పొందిన చాకచక్యంతో వరుస దేవాలయాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ కమిషనరేట్లోని రామడుగు పోలీస్ స్టేషన్లో ఇటీవల వరుసగా 2 దేవాలయాల్లో జరిగిన దొంగతనం కేసులలో రామడుగు పోలీసులు అతి చాకచక్యంగా అత్యంత వేగంగా ఛేదించి అంతర్జిల్లా సీనియర్ హౌస్ బ్రేకర్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి బంగారు, వెండి మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు కాబడిన నిందితుడు ఎంఏ అర్షాద్ ఖాన్. అతని తండ్రి పేరు ఎంఏ నజీర్. అతని వయస్సు 30 సంవత్సరములు. ఇతను పోలాస గ్రామం, జగిత్యాల జిల్లా, కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం కరీంనగర్లోని సహేత్ నగర్లో ఎండి ఇర్షాద్ అనే అతని ఇంట్లో పిఓపి ప్లాస్టర్ ఆఫ్ పనులు చేస్తూ కూలి పనిగా రాత్రుల పూట ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనికి 3 నెలల క్రితం వివాహం కూడా జరిగింది. ఇతని దగ్గర స్వాధీనపరుచుకున్న కేస్ ప్రాపర్టీ, దొంగ సొత్తు వివరములు 30 కిలోల వెండి కిరీటాలు, 3 వెండి కిరీటాలు, అలానే 2 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, అలానే క్యాష్ 9,500 అతని వద్ద రికవరీ చేయడం జరిగింది. అట్నే నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనంను కూడా, బైక్ను ఆయన దగ్గర నుంచి రికవర్ చేశారు. ఒక మొబైల్ ఫోన్ను కూడా రికవర్ చేశారు. నెక్స్ట్ ఆయన స్టోలెన్ ప్రాపర్టీని బయట అమ్మిన వ్యక్తుల దగ్గర, అనగా ఇది మల్లికార్జున జ్యువెలరీ షాప్ నుంచి ఒక వెండి కిరీటము, ఒక వెండి చంద్రవంక, 2 జతల బంగారు పుస్తెలు 2.5 గ్రామ్స్. టోటల్ సీజ్డ్ ప్రాపర్టీ 650 గ్రామ్స్ వెండి ఆభరణాలు మరియు 4 గ్రాముల గోల్డ్ ప్లస్ 9,500 క్యాష్. ఈ మోటార్ సైకిల్తో పాటు ఒక మొబైల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఎంక్వైరీలో తేలిన విషయాలు: అర్షద్ సులభంగా డబ్బులు సంపాదించడానికి రాత్రిపూట తాళం వేసిన దేవాలయాలను ఎంచుకొని అక్కడ చోరీకి పాల్పడుతున్నాడు. అక్కడ ఉన్న విలువైన ఆభరణాలు, లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న విలువైన ఆభరణాలు మరియు హుండీలో ఉన్న డబ్బులను తీసుకొని పారిపోతూ ఉన్నాడు. అదేవిధంగా జూలై 25వ తారీఖు రాత్రి 2 గంటల సమయంలో వెదిర గ్రామంలోని లక్ష్మీ గణపతి దేవాలయంలో తాళాలు పాల్గొట్టి లోపలికి ప్రవేశించి అక్కడ సుమారు 1 గ్రామ్ బంగారు పుస్తెలు, 14 గ్రాముల వెండి వస్తువులు, హుండీలో ఉన్న 4,500 నగదును అపహరించాడు. అనంతరం అదే ప్రాంతంలో మరో చోరీ చేయాలనే ఉద్దేశంతో 26/7/2026 సంవత్సరము ఈ నెల జూలై 26న వెదిర గ్రామానికి వచ్చి మార్కండేయ స్వామి టెంపుల్లో తాళాలు పాల్గొట్టి 2.5 గ్రాముల బంగారము, 1/2 కిలో వెండి వస్తువులను, హుండీలో ఉన్న సుమారు 5,000 నగదును దొంగిలించి పరారయ్యాడు. చోరీ చేసిన ఆస్తిలో కరీంనగర్కు చేరుకున్న నిందితుడు టవర్ సర్కిల్లోని మల్లికార్జున జ్యువెలరీ షాపు యజమాని గాలిపల్లి మల్లికార్జున్ అన్న అతనికి దొంగ వస్తువులలో ఒక వెండి కిరీటము, ఒక వెండి చంద్రవంక మరియు ఒక జత బంగారు పుస్తెలను సుమారు 6,000కు విక్రయించాడు. ఆయన కన్ఫెషన్లో ఆధారంగా మిగిలిన చోరీ చేసిన సొత్తును జగిత్యాల్లో విక్రయించేందుకు అతని బైక్లో వెళ్ళుచుండగా కేసు దర్యాప్తు చేపట్టిన రామడుగు పోలీసులు
సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్లు మరియు విశ్వసనీయ సమాచారం ప్రకారము గుర్తించి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించగా అతని వద్ద నుండి ఈ పైన చెప్పిన చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నాము. తదుపరి నిందితుడు విక్రయించిన సొత్తును మల్లికార్జున జ్యువెలరీ షాప్ నుండి ఒక వెండి కిరీటము ఇవి కూడా ముద్దాయి సమక్షంలో స్వాధీనపరుచుకున్నాము. ఇలాని నిందితుడు 25-26 సంవత్సరాల్లో చిగురుమామిడి ఎల్ఎండి కాలనీ, రామడుగు, గంగాధర పోలీస్ స్టేషన్లో పలు దేవాలయాల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడినట్టుగా అంగీకరించాడు. మిగిలిన బంగారం, వెండి వస్తువులను ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో గుర్తెలియని జ్యువెలరీ దుకాణంలో విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు, విలాసవంతమైన జీవితము, మద్యపానానికి, వ్యసనాలకు ఖర్చు చేసినట్టు తెలిసింది. నిందితుడిని ఇప్పుడు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. మిగతా ప్రాంతాల్లో విక్రయించిన చోరీ సొత్తును కూడా రికవరీ చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించడం జరిగింది. కేసును చాకచక్యంగా ఛేదించిన అధికారులు సిఐ చొప్పదండి గారి ఆధ్వర్యంలో ఎస్ఐ రామడుగు మరియు సిబ్బందిని మేము అభినందిస్తున్నాము. వారికి ప్రత్యేకంగా రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ కేసును రూరల్ ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఛేదించడం జరిగింది. థ్యాంక్ యూ.